హే గాయ్స్, ఈరోజు అయితే నేను బ్రెడ్ తోటి హల్వా చేశానన్నమాట. ఫస్ట్ టైం చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. కొంచెం నూనె వేసుకుని అవి ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ రావాలి. సో ఎక్కువ నూనె అవసరం లేదు, కొద్దిగా నూనె వేసుకుని వాటిని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. చూడండి, నేను చేస్తున్నట్టు చేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కదా. సో ఇలా రావాలన్నమాట. ఇంత మంచి కలర్ వచ్చిన తర్వాత మిగతా వాటిని కూడా ఇలానే గోల్డెన్ కలర్లో వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ చేసేసుకుందాము. ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను నేను. ఒక కప్ వేసుకున్నానండి. దీంతో 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. సో ఇంకా కొంచెం ఇలాచీ వేయాలి. సో ఇప్పుడు వీటిని అయితే మంచిగా మరగదీయాలన్నమాట. ఎక్కువ అవసరం లేదండి, తీగపాకం అవసరం లేదు. జస్ట్ కొంచెం జిగురులాగా వస్తే సరిపోతుంది. తర్వాత వీటిని అట్లలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెం తిప్పుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు వీళ్ళని మరిగేటట్టు చూసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.